శ్రీకర్ హాస్పిటల్ నుంచి మాకు సస్పిషియస్ ఒకటి మర్డర్ ఇంటిమేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మా టీమ్స్ అక్కడికి వెళ్ళి విచారించగా సందీప్ అని చెప్పేసి ఏజ్ 38 years, లాస్ట్ 8 months నుంచి మన దగ్గర రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి నాగార్జున ఎంక్లేవ్లో ఉంది. అక్కడ ట్రైనింగ్ అంటే మెంటలీ అన్సౌండ్ పర్సన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని రూమ్లో ఉండే కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో షేక్ సులేమాన్ ప్లస్ సయ్యద్ ఆదిల్ అని చెప్పేసి 2 persons తోని రెగ్యులర్గా ప్రతి చిన్న విషయంలో కూడా వాడు తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మన సందీప్ ఒకడుందని చూసుకొని అతని కిచెన్ పక్కనే ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్ళి ఇద్దరు కూడా ప్లాన్తో అతని ఆ బాల్కనీలో ఉన్న ఒక కట్టెతో సహాయంతో అతని మొహంపై ప్లస్ అతని దగ్గర ఉన్న నెయిల్ కట్టెలతో కూర్చోవడం జరిగింది. అటాక్ చేయడంతో అతను అక్కడే చనిపోవడం. అంతటా రీహాబిలిటేషన్ సంబంధించిన వర్కర్స్ ఎవరుతున్నారో వాళ్ళను అతన్ని చూసి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా శ్రీకర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డాక్టర్స్ బ్రాడెడ్గా నిర్ధారించడం జరిగింది. ఫర్దర్గా డెడ్ బాడీని గాంధీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ హత్యకు పాల్పడినారో వాళ్ళ గురించి మేము ఫర్దర్గా అప్రహెండ్ చేసి ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. మా మామయ్య అతడు చనిపోయిన వ్యక్తి. అతని పేరు బానోతు నాగేష్, సన్నాపు నంద. గత నెల 15 రోజుల నుంచి ఏఎంబి హాస్టల్లో, మియాపూర్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అతను బీఈడి కంప్లీట్ చేసిన వ్యక్తి, అన్మ్యారీడ్, 35 years, చాలా మంచి వ్యక్తి. ఇక్కడ ప్లంబింగ్ వర్క్ పర్పస్లో హాస్టల్లో ఉంటున్నాడు. రూమ్మేట్స్ గొడవల వల్ల సంథింగ్ ఒక 10 days బ్యాక్ గొడవ అయిందంట. ఆ విషయము హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించడంతో మళ్ళీ ఈ ఫ్రెండ్స్ వల్ల, రూమ్మేట్స్ వల్ల థ్రెట్ తోటి వీళ్ళు కొట్టి చంపారు. మాకు చాలా బలమైన అనుమానాలు ఉన్నాయి. ఈ బాత్రూంలో కొట్టి చంపి బాత్రూంలో పడేశారు. దీంట్లో ముఖ్య కారకులు మేనేజ్మెంటు మరియు ఆయన రూమ్మేట్స్, పై షేరింగ్ వాళ్ళు ఉంటున్నారు. ఈ ఒక్క విషయాన్ని చట్టరీత్యపరంగా సమగ్రంగా విచారించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ డిపార్ట్మెంట్ను విన్నవించుకుంటున్నాం. 23వ తారీఖు 9వ నెల 2025 మా తమ్ముడిని ఇక్కడ ఏఎంబి హాస్టల్ మియాపూర్లో చంపి బాత్రూంలో పడేశారు సార్. మాకు ఆ రూమ్మేట్స్ మీద మరియు హాస్పిటల్ యాజమాన్యం మీద చాలా అనుమానం ఉంది. దయచేసి మా అనుమానాన్ని నివృత్తి చేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేస్తారని దేవుని ప్రార్థించుకుంటున్నాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని విన్నవించుకుంటున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.